హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్, లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. నిన్న కాకుండా మొన్న వీడియోలో మనం ఒక విషయం డిస్కస్ చేసుకున్నాం. అదేంటి అంటే తప్పు అనే పదాన్ని మనం తప్పుగా యూజ్ చేస్తామని చెప్పేసి ఎర్రర్కి, మిస్టేక్కి, బ్లండర్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. గుర్తుందా? అక్కడ నేనేమన్నానంటే ఇలా మన లాంగ్వేజ్లో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయండి, అది మిస్టేక్ అని తెలియకుండా చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారండి, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి కొంచెం బెటర్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుందామని అన్నాను. ఇప్పుడు అలాంటి మిస్టేక్స్లో ఒక మిస్టేక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో ఫస్ట్ ఏంటి అంటే మీరు ఎంటర్ అనే వర్డ్ విన్నారు కదా. ఈ ఎంటర్ అనే వర్డ్కి రెండు మీనింగ్స్ ఉంటాయండి. ఒకటి మనం లోపలికి వెళ్ళడం అంటే ప్రవేశించడం, రెండవది మనం లోపలికి పెట్టడం లేదా లోపలికి పంపించడం అంటే ప్రవేశపెట్టడం అని మీనింగ్ వస్తుందండి. మనం లోపలికి వెళ్ళడం, మనం లోపలికి ఒక దాన్ని పంపించడం. ఇక్కడ కామన్గా జరిగే మిస్టేక్ ఏంటి అంటే ఎంటర్ అనే వర్డ్ పక్కన ఇంటూ పెట్టేస్తూ ఉంటారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఎంటర్డ్ ఇంటూ మై రూమ్ అంటారు అన్నమాట, లేదా షీ ఎంటర్డ్ ఇంటూ మై హార్ట్ అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంటర్ అంటేనే లోపలికి ప్రవేశించడం. ఇక్కడ ఇంటూ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇంటూ ఎప్పుడు పెట్టకూడదా సార్ అంటే కనుక 100%లో 90% ఆఫ్ ది ఎగ్జాంపుల్స్కి అది పెట్టం. ఆ 10% ఎప్పుడు అంటే మనం లోపలికి వెళ్లకుండా దేనైనా లోపలికి పెడితే, లోపలికి ప్రవేశపెడితే, లోపలికి పంపిస్తే అక్కడ మనం ఎంటర్ పక్కన ఇంటూ పెట్టుకోవచ్చు. అది కూడా ఎంటర్కి ఇంటూకి మధ్య మనం ఆబ్జెక్ట్ ఒకటి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె గ్రౌండ్లోకి ఎంటర్ అయింది అంటానండి. షీ ఎంటర్డ్ ద గ్రౌండ్. ఇంటూ అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆవిడే లోపలికి వెళ్ళింది కాబట్టి. సార్ మరి ఇంటూ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ ఎంటర్ అనే వర్డ్ బదులు షీ గాట్ ఇంటూ, షీ కేమ్ ఇంటూ, షీ వెంట్ ఇంటూ అంటే ఓకే. మళ్ళీ అంటే గో అనే వర్బ్ పక్కన, కమ్ అనే వర్బ్ పక్కన, గెట్ అనే వర్బ్ పక్కన అయితే మీరు ఇంటూ యూజ్ చేసుకోండి లోపలికి వెళ్ళడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. షీ గాట్ ఇంటూ, షీ కేమ్ ఇంటూ, షీ వెంట్ ఇంటూ, అబ్సల్యూట్లీ ఫైన్. కానీ షీ ఎంటర్డ్ ఇంటూ అనేది ఒక బ్లండర్ అన్నమాట. అది ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ ఈవెన్. మరి అక్కడ ఏం చేయాలి అంటే ఇంటూ తీసేసి మాట్లాడాలి. షీ ఎంటర్డ్ మై హార్ట్, హీ ఎంటర్డ్ ద రూమ్, దే ఎంటర్డ్ ద గ్రౌండ్, వి ఎంటర్డ్ ద క్లాస్ రూమ్, ఇలా చెప్పాలన్నమాట. అలాగే వీఆర్ ఎంటరింగ్ ద రూమ్, అవర్ టీచర్ ఈస్ ఎంటరింగ్ ద ప్రిన్సిపల్స్ రూమ్ నా. ఇక ఇంటూ అవసరం లేదు. మరి ఇంటూ ఎప్పుడు పెడతాం అంటే నేను చెప్పాను కదా, 90% అవసరం లేదు మనం లోపలికి వెళ్తే. ఆ మిగిలిన 10%లో మనం లోపలికి వెళ్లకుండా మనం లోపలికి ఒక దాన్ని పంపిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కాలేజీలోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ నేను అంటాను యూ ఎంటర్డ్ మై కాలేజ్ వితౌట్ మై పర్మిషన్, ఇది నేను అంటానండి. సో ఇట్స్ ఎ రీజన్. నేను ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకుంటాను ఈ మీద. మరి ఆ కాలేజ్కి ఒక రిజిస్టర్ ఉంది, ఆ రిజిస్టర్లో మీ పేర్లు ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నేను చెప్పొచ్చు ఐ ఎంటర్ ద స్టూడెంట్స్ నేమ్స్ ఇన్ టు ద రిజిస్టర్, అంటే ఆ రిజిస్టర్లోకి మీ పేర్లు ఎంటర్ చేశాను, నేను వెళ్ళాను. రైట్. సో మనం వెళ్తే ఎంటర్ పక్కన ఇంటూ అవసరం లేదు. మనం లోపలికి ఏదైనా పెడితే అప్పుడు ఇంటూ పెట్టుకోవచ్చు. రైట్. ఇప్పుడు నీ చెవి దొరదొచ్చి ఏ పెన్న పెట్టుకున్నావండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ పెన్ పెట్టుకున్నాను అనుకోండి, అక్కడ చెప్పొచ్చు ఐ ఎంటర్ ద పెన్ ఇన్ టు మై ఇయర్, సో బికాస్ ఆఫ్ సమ్ ఇచ్చింగ్, ఇది ఓకే. మళ్ళీ సో ఐ ఎంటర్డ్ ఇంటూ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్, ఫైండ్ అవుట్ ద మిస్టేక్. ఇక్కడ నుంచి ఆ మిస్టేక్ రాకుండా దాన్ని యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. నాకు తెలిసి చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ తప్పు మాట్లాడుతున్నారు. హోప్ యూ అండర్స్టాండ్. ఎంటర్ పక్కన ఇంటూ రాకుండా ఉంచడానికి ట్రై చేయండి, మీ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా బెటర్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మన పేజ్ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మనీ సార్, లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ఇంగ్లీష్ బై మనీ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.